మంచి మంచి సంఘటనలు జరిగినాయి. మేబీ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మళ్ళీ మనం ఏదైనా మాట్లాడుకోగానే ఎలక్షన్ కోడ్ ఉందనని, అంటే ముఖ్యమంత్రికి లేని సోయి చిత్రగుప్త్కి పెద్దగా ఉంటుంది. ఎందుకనంటే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని కాపాడే తత్వం అవసరం, తపస్సు మేం కంకణం కట్టుకున్నాం కాబట్టి రాజ్యాంగాన్ని మార్చి రాజ్యాంగాన్ని తుంగలదొక్కి రాజ్యాంగాన్ని అవమానం చేసే తత్వం కాంగ్రెస్ కట్టుకున్నది కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు రేవంత్ అన్న ప్రెస్ మీట్ పెడతాడు. కాకపోతే మేము దేశాభివృద్ధికి జరుగుతున్న చిట్టాలు కూడా ఇప్పలే కట్టుబడి ఉంటాం రాజ్యాంగానికి. దిస్ ఈజ్ చిత్రగుప్త్ ఫర్ యూ ఫ్రెండ్స్. స్ట్రైట్ టు ది చిట్టాస్. మొన్న భారతదేశంలో గుజరాత్లో 200 కోట్లు పెట్టి బెట్ ద్వారకా అని అంటాం మనం, అక్కడ సుదర్శన బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేసిండు మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ కార్యకర్తలని నేను అన్నా, ఎందుకంటే నాకు కొన్ని 100 ఫోన్లు వచ్చినాయి కాంగ్రెస్ కార్యకర్తలకి. రేవంత్ అన్న, ఇది మీకు నేను అంకితం చేస్తున్నా ఈ మా విజయం. కాంగ్రెస్ కార్యకర్తలు నాకు కొంతమంది 100 మంది ఫోన్లు చేసిరు. అట్లీస్ట్ వేరు మినిమం నేను ఎత్తిన ఫోన్లే కనీసం 30-40 అయితే ఆరామ్గా ఉన్నాయి. నా పిల్లలు ఎత్తినవి అయితే ఇంకా 100లలో ఉన్నాయి. ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ప్రతిసారి కాంగ్రెస్కి వేసినాం అన్నా, నా 60 సంవత్సరాల వయసు నాది, నేను ఇప్పటిదాకా కాంగ్రెస్కి వేసిన. కాకపోతే మీరు పరిచయం చేసిన కాంగ్రెస్ ఈయన చరిత్ర ఇవాళ నన్ను ఆలోచింపజేసింది ఎవరికి ఓటేయాలా. ఆ ప్రతి హృదయానికి, ఆ ప్రతి ఆత్మకు, ఈ దేశానితోనున్న ఆ బంధానికి చిత్రగుప్త్ పాదాభివందనం చేస్తుంది ఫ్రెండ్స్. సో నేను ఇలా కాంగ్రెస్ కార్యకర్తలని నాన్న, కాంగ్రెస్ నాయకులు అని చెప్పి మాట్లాడతా. కాంగ్రెస్ నాయకులు ఇక బట్టగాల్చి మీదేనికి ప్రయత్నం చేస్తారు. అగో చూసినావా, మళ్ళీ ఒక బ్రిడ్జు, మళ్ళీ ఒక పెట్టుబడి గుజరాత్లో పెట్టిర్రు అని అంటారు. ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందని అంటే, పెట్టుబడి గుజరాత్లో పెట్టడం కాదు బ్రదర్, అది నా ఆస్థ, నా నమ్మకం, నా ధైర్యం, నా ధనం, నా ధర్మం, నా గుండె సవ్వడి. ఆ ద్వారకాధీశుడి వెట్ ద్వారకా అని అంటారు. ఇక్కడ మెనీ ఇస్లామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వచ్చినాయి అని అంటే మీరు నమ్ముతారా? ఈ బెట్ ద్వారకాల ఏడుదాకా వెళ్ళిపోయిందని అంటే ఒక పెద్ద మస్జిద్ కట్టాలా అని చెప్పి ఒక స్టేజ్లో కంప్లీట్ బెట్ ద్వారకా వక్ఫ్ ప్రాపర్టీ కిందికి వస్తుంది అని చెప్పి కోర్టులో కేసు కూడా వేసిండ్రు. కోర్టే ఆశ్చర్యచకితమైంది. గిదేంద్రభాయ్ వక్ఫ్ బోర్డు కిందకి ఎట్లొస్తుంది, మీకు ఏమన్నా దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా, దిమాగ్ లెక్కలు చేస్తున్నారు అని చెప్పి, అంటే ఇంత హార్ష్గా మాట్లాడకపోవచ్చు న్యాయ వ్యవస్థ, బట్ ఇన్ఫ్యాక్ట్ ఆర్ యూ మ్యాడ్, వాట్స్ ద హెల్ గోయింగ్ ఆన్ అని చెప్పి కోర్టులు కూడా మాట్లాడిన దాఖలాలు ఇవాళ మనం చూసినాం. కంప్లీట్ ఎక్కడైతే ఘటోద్గజుడు పుట్టిండో, ఘటోద్గజుడు హిడింబా పెళ్ళి ఏదైతే జరిగిందో ఆ స్థలాన్ని మొత్తం ఆక్రమించిండ్రు. ఆ గుడికి ఇప్పుడు మనం పోదామని అంటే అసలు మనిషి అడుగుపెట్టే జాగా ఉన్నది తప్ప అసలు నువ్వు ఆ గుడికి పోయే పరిస్థితి లేదు, అట్లా ఆక్రమించిండ్రు. ఈ వక్ఫ్ ఏడికైనా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది, వచ్చి ఏం చేసింది, ఏం చేయబోతుంది? చిత్రగుప్త్ ఒక పాడ్కాస్ట్ చేసింది. ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి మేము రిలీజ్ చేయలేదు. దో ఇట్ డజంట్ మ్యాటర్. ఎలక్షన్ కోడ్కి పెద్ద కాన్స్టిట్యూషనల్గా అది ఎఫెక్ట్ కాదు, బికాస్ మనం పార్టీల పేర్లు తీసుకోనో క్యాండిడేట్ల పేర్లు తీసుకోనో మాట్లాడలేదు. బట్ స్టిల్ మేము డెకోరం మెయింటైన్ చేస్తాం కాబట్టి అది రిలీజ్ చేయలేదు. సో ఐ విల్ డిస్కస్ విత్ మై టీమ్, నేను అది ఎప్పుడు రిలీజ్ చేయాలనో 1 or 2 డేస్లో మేము దాని మీద ఆలోచించి ఆబ్వియస్గా రిలీజ్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ వక్ఫ్ మీద. సో ఈ వెట్ ద్వారకా కూడా ఇవాళ వక్ఫ్కి ఎఫెక్ట్ అయిందని అంటే మీరు అర్థం చేసుకోండి. ఇది ముందే పసిగట్టి ఆలోచించి సనాతన ధర్మానికి ఒక పెద్దపీఠం వేసి మన కల్చరల్ ఐడెంటిటీ, మన కల్చరల్ ఎగ్జిస్టెన్స్ని కాపాడే ప్రయత్నం, ఆ బీజం నాటింది దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఇక్కడ ఎనలేని డెవలప్మెంట్ యాక్టివిటీలు తీసుకుంటూ వచ్చి ఇప్పుడు చొరబాటుదారులకు చింతపండు పెట్టే ప్రక్రియ మొదలెట్టిండు మన దేశ ప్రధాని.
ఆ సందర్భంలో ఇనాగ్రేట్ ఆర్ ప్రారంభోత్సవమైన బ్రిడ్జే ఈ సుదర్శన బ్రిడ్జ్. ఈ బెడ్ ద్వారా కానీ కంప్లీట్గా డెమాలిష్ చేసేసి ఒక పార్కింగ్ లాట్ తయారు చేసిర్రీడ. దీనికంటే ఘోరాతి ఘోరం ఏముంటుంది అని చెప్పి నేను ఇవాళ మీకు చెప్తున్నా. ఇవాళ 18వ శతాబ్దంలో 18th సెంచరీలు ఉన్న మన దేవాలయాలు ఆ కాడికి వస్తే మన ఆస్థ ఏ రకంగా ఉండెనో అకార్డింగ్ టు ది మ్యాప్స్ ఆఫ్ 18th సెంచరీ ద్వారకా ఎట్లయితుండెనో మనకు దొరికిన ఆధారాలను బట్టి ఇప్పుడు ఈ నగరాన్ని మళ్ళా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు. సో స్టే ట్యూన్డ్, వెరీ సూన్ ఆ శ్రీకృష్ణుడు వేణుగాన ఇననీకే మధురాధిపతే అఖిలం మధురం. వాళ్ళకి చెప్తున్నా ఎవడెవడికైతే బగ మండుతుందో బరాబర్ ఇట్లనే మాట్లాడతాం. సెక్యులరిజంకి వాల్యూ ఎప్పుడు ఉంటుంది అని అంటే వెన్ మీరు ఎట్లయితే రెస్పెక్ట్ చేస్తారో సెక్యులరిజానికి ఎదుటోడు కూడా గట్లనే రెస్పెక్ట్ చేస్తాడు. నువ్వు కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తా మేము వైలెట్ కలర్ వేసుకొని కూర్చోవాలని అంటే ఇక్కడ కుదరదు. వీఆర్ వోకల్, జాగృత్ హువా హై, ఏ దేశ్ కా నాగరిక్ జాగృత్ హువా హై. చెప్పినా కదా 2014లో గలత్ బటన్ దబ్ గయా అని అన్నారు. 2018లో కూడా గదే గలత్ బటన్ దబ్ గయా థా. अब ये गलत बटन बार बार दबेगा. June 4th को స్టే ట్యూన్ విత్ యువర్ ఓన్లీ ఛానల్ చిత్రగుప్త. ఆ రోజు ఉంటుంది చూడు ప్రతి ఒక్కడికి, ఎస్పెషల్లీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు జింక చిక్కుం అన్నేస్తాం ఆ రోజు. ఎగ్జిట్ పోల్ కానీ ఒపీనియన్ పోల్ కానీ ఒకసారి బంద్ దర్వాజాలలో కూర్చొని డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ చిట్టా ఫ్రెండ్స్.